ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖను సభాష్ అనిపించుకునే విధంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు లేబర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రథమ కార్మికులు, నిరంతర శ్రామికులు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి ప్రజావేదికకి విచ్చేసిన సోదరి సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన టీడీపీ పార్టీ ఎప్పుడూ కూడా ఇటు కార్మిక పక్షపాతిగానే వ్యవహరించింది. మన జెండాలో కూడా నాగలి, ఇళ్ళు, అలాగే చక్రం చిహ్నాలుగా ఉన్నాయి. అందులో కార్మికులకి చక్రం చిహ్నంగా పెట్టిన గొప్ప పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ రోజున గడిచిన 5 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి స్పీడ్ ఆఫ్ క్లోజింగ్ బిజినెస్ అనేది సిస్టాన్ని ఫాలో అయ్యారు. త్వరగా సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి జాకీ లాంటి అండర్వేర్ కంపెనీల వరకు కూడా ఈ రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాడు ఆయన. ఒక విజనరీ ఉన్న నాయకుడు లేకపోతే ఏమవుతుంది రాష్ట్రం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ముఖ్యంగా ఇటు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా ఊచకోతకు గురయ్యారు. మరి మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి వెల్లువల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ప్రతి చోట మాట్లాడుతూ ఉన్నారు. పెట్టుబడులు లక్షల కోట్లు వస్తూ ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధమైంది ఈ మంచి ప్రభుత్వాన్ని. కాకపోతే ఆల్రెడీ ఎప్పుడైతే అమరావతి అభివృద్ధి పనులు కానీ, ఇక లక్షల కోట్లు పెట్టుబడులు రావటం కానీ, ఆల్రెడీ 20 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఆల్రెడీ ఉపాధి పొందుతా ఉన్నారు. గత ప్రభుత్వం కనీసం 365 రోజుల్లో 80 రోజులు కూడా పని దొరకని వైనం, ఇటు ఇసుకని బంగారంగా అమ్మటం, అలాగే వస్తున్న పెట్టుబడుల్ని తరిమి కొట్టడం కమిషన్ల కోసం. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే భవనాలు కట్టడం మాత్రమే కాదు, అభివృద్ధి అంటే భవనాలు కట్టే కార్మికులు వాళ్ళ జీవిత పరిణామాలు మెరుగుపడాలనే ముఖ్య ఉద్దేశంతో ఏదైతే డూప్లికేషన్ పేరుతో 1214 మెమో రిలీజ్ చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను రద్దు చేయటం, వాళ్ళు పని దినాలు లేకుండా వాళ్ళని రోడ్డు మీద పాడేయటం, వాళ్ళ జీవితాల్లో చిమ్మ చీకటి నెలకొంది. మరి ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1214 మెమోని క్యాన్సిల్ చేస్తూ సంక్షేమ పథకాలన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వడంతో పాటు పెట్టుబడులు లక్షల కోట్లు పెట్టుబడులు రావటం వల్ల ఈ 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి ఇచ్చే పరిస్థితికి మనం వచ్చామని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ సెంటర్ అనేది ఒకటి ఈ రోజున పైలట్ ప్రాజెక్ట్ కింద 5 నగరాలను ఎన్నుకోవటం, మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 15 పైలట్ ప్రాజెక్ట్స్ కింద 15 నగరాల్లో చేయమని చెప్పడం జరిగింది. జట్టు కూలీలు, కార్మికులు అందరూ రోడ్డు మీద పని కోసం నిరంతరం వెయిట్ చేయటం, కొంతమంది యజమానులు తక్కువ వేతనాలకే వాళ్ళని పనికి తీసుకెళ్ళటం, ఇవన్నీ అధిగమించాలి. వాళ్ళకి వాష్రూమ్స్ సదుపాయం కానీ, విశ్రాంతి సదుపాయం కానీ, వాళ్ళ స్కిల్ పెంచే విధంగా ఈ లేబర్ అడ్డాస్ని మరి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడం గొప్ప పరిణామం. అలాగే భవన నిర్మాణ కార్మికుల్లో కూడా వాళ్ళ నైపుణ్యాన్ని పెంచడం కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యం విషయంలో పూర్తిగా కట్టుబడి ఉండి మరి వాళ్ళందరికీ కూడా హెల్త్ స్క్రీనింగ్ టెస్టులు చేయమని కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం కార్మికుల కోసం ఏ రోజు కూడా ఒక ఇటుక కానీ గుప్పుడు ఇసుక కానీ వేసిన వైనం లేదు.
సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఫండ్స్ను కూడా కేవలం జీతాలకి అలాగే ఇండెంట్లకి మాత్రం ఖర్చు పెట్టి మిగతా డబ్బులు వెనక్కి పంపేవారు. కానీ ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 7 ఈఎస్ఐ హాస్పిటల్స్ని నిర్మించడమే కాకుండా 57 డిస్పెన్సరీ హాస్పిటల్స్ కూడా మరి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు, కార్మికుడు బలపడితే రాష్ట్రం బలపడుతుందనే భావంతో మేము పనిచేస్తూ ఉన్నాం. సంక్షేమం, నైపుణ్యం, ఉపాధి, ఆరోగ్యం, గౌరవం ఈ 3 స్తంభాలపై ఆంధ్ర కార్మిక రంగాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మేడే సందర్భంగా మనందరం ఒక సంకల్పం చేద్దాం. ప్రతి కార్మికుడు గౌరవంగా జీవించే, ప్రతి కుటుంబం భద్రంగా ఉండే, ప్రతి యువకుడు ఉపాధి లభించే సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి 24/7 శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అడుగుజాడల్లో మనందరం ప్రయాణిద్దామని తెలియజేసుకుంటూ, అలాగే కోట్ల మంది కార్మికులకు సేవ చేసే గొప్ప వరాన్ని నాకు ప్రసాదించిన నారా చంద్రబాబు నాయుడు గారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ధన్యవాదములు సార్.